జోష్నను పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చి, జోష్న చెంప పగలగొట్టి, జోష్న గురించి నిజాలు బయట పెట్టేసిన వైరా మేనల్లుడు. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. అలాగే జోష్న గురించి నిజం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోని అయితే లైక్ చేసేయండి. జోష్న విషయంలో అయితే కార్తీక్, దీప ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి ఆవిడ గారిని ఏమైనా పెళ్లి చేసుకోవాలనుందా? నాకు చెల్లెల్ని ఎందుకు చేస్తున్నావని చెప్పేసి కార్తీక్‌ని నిలదీస్తూ ఉంటుంది. నీకీ మధ్య కాలంలో డౌట్‌లు చాలా ఎక్కువైపోయాయి మరదల. నా మీద చాలా అనుమానం వచ్చేస్తుంది. ఏమో నీ మాటలు చూస్తుంటే అలానే అనిపిస్తుంది. పైగా ఆవిడ గారి దగ్గర నెలకే పెళ్లి చేస్తానని చెప్పావు. ఇప్పటి వరకు వరుణ్‌ని కూడా తీసుకొని రాలేదు. ఎలా పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు? అసలు ఎలా మాటిచ్చావో నాకైతే తెలియడం లేదని చెప్పేసి అంటూ ఉంటుంది దీప అయితే. అలా అనేసరికి ఏంటి అంటే నేనే పెళ్లి చేసుకుంటానని అనుకుంటున్నావా ఏంటి? అమ్మో! అంత సీన్ లేదులే. దాన్నెవడైనా భరిస్తాడా? అసలు నాకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశాలు లేవులే అని చెప్పేసి కాస్త హేళనగానే మరదల్ని నవ్వించడానికి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే వాడి భుజాల మీద చాలా భారాన్ని వేసుకున్నాడు. నెల రోజుల్లో పెళ్లి కొడుకుని వెతికి పెళ్లి ఎలా చేస్తాడో ఏంటో అని చెప్పేసి శివన్నారాయణ దశరథ్ దగ్గర అంటూ ఉండగానే చేస్తాడు. బావ ఎలాగైనా చేయగలడు. నెల రోజుల్లో ఖచ్చితంగా నా పెళ్ళైతే జరుగుతుంది. మీ అందరూ హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి జోష్న మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి ఇది ఇలా మాట్లాడుతుందేంటి? అసలు జోష్న మాటల వెనకాల అర్థాలే తేడాగా కనిపిస్తున్నాయేంటి? అని చెప్పేసి శివన్నారాయణ అలాగే దశరథ అనుకుంటూ ఉంటారు. ఆవిడ గారి మాటల్లో చాలా అర్థాలున్నాయి. అవి మీరు అర్థం చేసుకుంటే ఎప్పుడో ఆవిడ గారు బాగుపడేది. ఏంటి పారిజాతం? కొత్తగా జోష్‌ని వెంట పడుతున్నావేంటి? నాకర్థం కాలేదు. ఏం చేస్తాను? జోష్న నా మనవరాలే కదా! అదే మీ మనవరాలంటే నా మనవరాలే కదా! తనతో ఎప్పుడు చనువుగా తనని ప్రేమగా పెంచాను. ఇప్పుడు తనకి పెళ్ళవ్వి సంతోషంగా ఒక ఇంటికి వెళ్ళి భర్తతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే కాస్త కఠినంగా ఉంటున్నాను. లేకపోతే ఆవిడ గారు మన మాట వినరు కదా! అవును పారిజాతం. నువ్వు అన్నది కూడా కరెక్టే. లేకపోతే జోష్న ఎవ్వరి మాట వినకుండా పెళ్లి వద్దు, ఏమి వద్దు అంటూ అలానే ఉండిపోవాలని అనుకుంటుంది. కార్తీక్ గాడు మంచి పనే చేశాడు. నెల రోజుల్లో పెళ్లి చేస్తానని జోష్న దగ్గర చెప్పడమే కాదు, పంతులు గారు కూడా అదే విధంగా చెప్పారు. అందుకే కాస్త భయంగా ఉంది. నెల రోజుల్లో పెళ్లి కాకపోతే కుమారిగా ఉండిపోతుందని అన్న ఒక్క మాటే నాకు మరింతగా టెన్షన్ కలిగిస్తుంది. జోష్నకి పెళ్లి జరగాలి, జోష్న పెళ్లి చూసుకోవాలని సుమిత్ర ఎంతగానో ఆరాటపడుతుంది. సుమిత్ర ఆరాటం కూడా తీరాలి కదా! తన కోరిక తీరాలి. ఎవరైనా తమ బిడ్డల విషయంలో ఎన్నో కలలు, ఆశయాల్ని పెంచుకుంటారు. ఇక తన కూతురు చదువుకోవాలి, ఏదేదో చెయ్యాలి అని ఎప్పుడూ సుమిత్ర అనుకోలేదు. తన కూతురికి నచ్చినట్టే వదిలేసింది. ఇక తనకు నచ్చినట్టే ఇప్పటి వరకు బ్రతికింది. కానీ ఈ ఒక్క దాంట్లో అయినా సుమిత్ర కోరిక తీరుస్తుందని అనుకుంటున్నాను. తీరుస్తుందండి. ఎందుకు కంగారు పడతారు? మనవడున్నాడు కదా! పెళ్లి చేసే తీరుతాడు. ముక్కుకి తాడు వేసేవాడిని తీసుకొస్తాడు అని చెప్పేసి పారిజాతం అయితే శివన్నారాయణతో చెప్తూ ఉంటుంది. అలా ఎప్పుడైతే చెప్తుందో శివన్నారాయణ నా మనవడిని చూస్తే నాకు ధైర్యంగానే ఉంది. నా మనవడు ఖచ్చితంగా వాడు అన్నాడు అంటే ఆ పని చేస్తాడు కాబట్టి ఆ విషయంలో నాకెలాంటి డౌటు లేదని చెప్పేసి శివనారాయణ అయితే అంటూ కాస్త ధైర్యంగానే ఉంటాడు. నెల రోజుల్లో మనవరాలు పెళ్లి అయిపోతుంది. ఎలాగైనా కార్తీక్ చేసేస్తాడని చెప్పేసి. కానీ వాడు ఒకే ఒక మాట అన్నాడు. సంబంధాలు చూడాలి, వరుణ్ణి వెతకాలి అంటే వరుణ్ణి వెతికే పనేముంది? మన దగ్గరికే సంబంధాలు వస్తాయని చెప్పన్నాడు. అదొక్కటే కాస్త అనుమానంగా ఉంది. నిజంగానే సంబంధాలు వెతుక్కుంటే వస్తాయా? అసలు ఇంతకాలం లేనిది ఇప్పుడు జరుగుతుందా అది అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. అయ్యో! జరుగుతుందండి. ఆ విషయంలో మీరేం టెన్షన్ పడకండి అని చెప్పేసి పారిజాత మనసులో అనుకుంటుంది. దానికి త్వరలో పెళ్లి చేస్తే తప్ప నా మనవరాలికి అడ్డు రాకుండా ఉంటుంది. నా మనవరాలు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్న జోష్నని నేనెలా వదిలిపెడతాను? నేను, కార్తీక్ ఏకమయ్యి ఎలాగైనా సరే జోష్నకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసే తీరుతాము అని చెప్పేసి ఇంకా అనుకుంటూ ఉంటుంది పారిజాతం కూడా. ఇక్కడ చూస్తే కార్తీక్ అయితే మాత్రం
దీపకి మాటిస్తాడు. నేను మాటిచ్చాను అంటే నేను చేసుకుంటాననో, లేకపోతే ఇంకేదో చేస్తానని కాదు. ఖచ్చితంగా పెళ్లి చేస్తాననే. పెళ్లి ఖచ్చితంగా నెల రోజుల్లో చేసే తీరుతాను. లేదంటే ఆ జోష్‌న పొగరు అణగదు. జోష్‌న గురించి నిజాలు బయట పెట్టడం నాకు ఒక్క క్షణం చాలు. నేను ఖచ్చితంగా నిజాలు చెప్తే తాత తప్పకుండా నమ్ముతాడు. ఎందుకంటే దానికి తగ్గ సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి కాబట్టి, ఆ సాక్ష్యాల్ని చూపించగలను. జోష్న గురించి నిజం చెప్పగలను. జోష్నని వెంటనే బయటికి వెళ్ళిపోయేలా చేయగలను. మా అత్తకి బలహీనంగా మారిన జోష్నని నేను బయటికి గెంటడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ జోష్నని బయటికి గెంటినా దాసుమావయ్య దగ్గరికి వెళుతుందనే నమ్మకం లేదు. దాసుమావయ్యని అసహించుకుంటున్న జోష్న దాసుమావయ్యని అర్థం చేసుకోవాలి. తన స్థానమేంటో తెలుసుకోవాలి. ఆ విలువ తెలుసుకొని అప్పుడు జోష్న మారుతుందనే ఆశతో అప్పుడు నిజాన్ని బయట పెడదామని అనుకుంటున్నా. ఈలోగా తన పెళ్ళైపోతే తనకంటూ ఆస్తి అంతస్తు ఉన్నవాడిని ఎలాగూ వాళ్ళు తీసుకొచ్చి పెళ్లి చేస్తారు కాబట్టి, అక్కడ ఆస్తి అంతస్తులు ఉంటాయి కాబట్టి, ఇంకా నీ స్థానాన్ని కోరుకోవాలని తను ఆలోచించదు. చాలా దూరం ఆలోచిస్తున్నావు బావ. తనలో మార్పనేది కష్టమనే నాకనిపిస్తుంది. ఏమో చూద్దాం దేవుడు ఏం చేస్తాడో. అందులోకి దాన్ని మాత్రం కనిపెడుతూనే ఉండాలి. నాతో పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలైనా చేస్తుంది. నా చేత తాళి కట్టించుకోవడానికి పిచ్చి పిచ్చి వేషాలు అన్నీ వేస్తుంది. ఈలోగా నువ్వు ఆవేశపడి అటు ఇటు చేశావంటే మన ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోతుంది. అత్త ముందు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. జోష్న తన తెలివిచేతులన్నీ ఉపయోగించి అత్త ముందు నిన్నెప్పటికప్పుడు ఇరికిస్తూ ఉంటుంది. అలా నువ్వు ఇరుక్కుంటే ఇక మొదటికే మోసమొస్తుంది. అది గుర్తుపెట్టుకో దీప. ఆవేశం కాకుండా జోష్న దగ్గర ఆలోచనతో ప్రవర్తించు అని చెప్పేసి కార్తీక్ చెప్తూ ఉంటాడు. ఇలా చెప్తూ ఉండగానే ఇక అక్కడ చూస్తే శ్రీధరు కాస్త అలేజీగానే కనిపిస్తూ ఉంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కాంచన అడిగినట్టుగానే కావేరి కూడా అడుగుతూ ఉంటుంది. ఏంటండి? ఏంటి నీరసంగానే కనిపిస్తున్నారు? ఎందుకంత నీరసంగా ఉన్నారు? ఒంట్లో బాలేదా? అని అంటూ ఉండగానే ఈలోగా స్వప్న వచ్చి అడుగుతూ ఉంటుంది శ్రీధర్‌ని. ఏంటి డాడీ ఒంట్లో బాలేదా? నీరసంగా ఉన్నారని అమ్మ అంటుంది. ఏమైంది? హాస్పిటల్‌కి వెళ్దామా? వద్దమ్మా బాగానే ఉంది. మనసు బాలేనప్పుడు ఎన్ని ట్రీట్మెంట్ చేయించుకున్నా ప్రయోజనం ఉండదు. మనసు బాగోకపోవడమేంటి? అన్నయ్యకేమైనా ఇబ్బందుందా? వాడి బ్రతుకుకేం పర్వాలేదు. వాడు ఏదో రకంగా బ్రతికేస్తాడు. వాడి మంచితనమే వాడిని ముందుకు తీసుకుని వెళుతుంది. ఎన్ని కష్టాలొచ్చినా నా కొడుకు దాటుకుంటూ వాడు ఇక అన్నిటినీ దాటుకుని వాడి జీవితాన్ని నిలబెట్టుకుంటాడు. వాడు ఎక్కువ ఆశపరుడు కాదు. అలాగే ఎవరిని మోసం చేయాలనుకునేవాడు కాదు. అందుకనే వాడు ప్రశాంతంగానే ఉంటాడు. వాడి విషయంలో నాకెలాంటి దిగులు లేదు. నీకోసమే ఆలోచిస్తున్నాను. నాకేమైంది? సంబంధం తీసుకొచ్చారు. పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను కదా! ఇక మీదట నేను కూడా సంతోషంగానే ఉంటాను. నా కోసం ఎలాంటి దిగులు పడిన అవసరం లేదు అంటే, నువ్వు పెళ్లి చేసుకుంటాను అంటే, వరుణ్ణి తీసుకొచ్చి నీకు పెళ్లి చేయాలని, సంతోషపడాలని నేను అనుకోలేదు. నీ మాటని కాదనలేక తల వంచాను అంతే. కానీ కాశీకి అన్యాయం జరుగుతూ ఉంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడిని వదిలేసి, నా కూతురు కళ్ళ ముందే ఇంకో పెళ్లి చేసుకుంటూ ఉంటే ఏ తండ్రికి మాత్రం బాధ కలగదు. అలా అని నీ దగ్గర చెప్పి నీ మనసుని బాధ పెట్టలేను. నాకు ఎలా ఉన్నా ఏం పర్వాలేదు. జీవితంలో ఇక ముందు తీసుకోబోయే నిర్ణయాలు మాత్రం కరెక్ట్‌గా ఉండాలి. వాటి విషయంలో నువ్వు ఎలాంటి డౌట్ పడకూడదు. నీ జీవితం బాగుండాలి. నీ జీవితం ఎక్కడ బావుంటుందో, ఎవరితో బావుంటుందో, ఎలా ఉంటే బావుంటుందో అన్నది నీకు నువ్వుగా ఆలోచించుకుని మంచి నిర్ణయం తీసుకుంటే తండ్రిగా సంతోషపడతాను. ఈ గుండె కూడా ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే ఇలాగే ఏదో ఒకటి ఆలోచిస్తూ బాధకి గురి కావాల్సి వస్తుంది అని చెప్పేసి అనేసరికి తండ్రి అన్న మాటలతో స్వప్న ఎంతో ఆలోచనలో పడుతూ ఉంటుంది. స్వప్న తన జీవితాన్ని ఎటు నుంచి ఎటువైపు తీసుకుని వెళ్ళిపోతుందో తనకి కూడా తెలియదు. కాశీ మీదున్న కోపంతో పెళ్లికి ఒప్పుకుంటుంది. కానీ కాశీ జ్ఞాపకాలతోనే గడుపుతూ ఉంటుంది. ఆ విషయాన్ని కాశీ ముందు బయట పెట్టలేదు. నిశ్చితార్థానికి కూడా తను ఒప్పుకుంటుంది. పెళ్లి చేసుకుంటానని తెగించి చెప్పేస్తుంది. కానీ ఆ విషయంలో తనకి అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు. కాశీ మీదున్న కోపంతోనే ఇదంతా చేస్తుంది. ఆ విషయాల్లో చాలా ఆలోచిస్తుంది.
కాశీ తనని ఎంతగా ప్రేమించాడో, ఇప్పటికీ ఎంతగా ప్రేమిస్తున్నాడో, తను చేసిన తప్పుల విషయంలో కాశీ ఎంతగా క్షమాపణ అడిగి, తన చుట్టూ ఎలా తిరుగుతున్నాడో, ఇవన్నీ కూడా తన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటాయి. ఆ విషయాల్లో ఆలోచిస్తూ ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుందో. ఆ దైవం మా జీవితాల్ని ఎటు నుంచి ఎటు తీసుకువెళ్ళి ఎలా మార్చాలి అనుకుంటుందో కాలానికే వదిలేస్తున్నాను డాడీ. కానీ నువ్వు మాత్రం నా గురించి టెన్షన్ పడొద్దు. మీ కూతురు ఇక ముందు ఏ స్టెప్ అయినా సరే ఆలోచించి మంచిగానే స్టెప్ తీసుకుంటుంది. అది నా మీద నమ్మకం ఉంచి మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి స్వప్న చెప్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇక వెతుక్కుంటూ వస్తుంది అన్న సంబంధం అయితే వెతుక్కుంటూనే వస్తుంది. నిజంగానే జోష్న గురించి ఒక సంబంధం అయితే వాళ్ళు కాల్ చేస్తారు. సార్ మేము కాల్ చేస్తున్నాం. మాకు ఒకరి ద్వారాగా తెలిసింది. మీకు మనవరాలు ఉందంట కదా! తన కోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసింది. అందుకే మా వాడు ఒకడున్నాడు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బావుంటుంది. తను కూడా పెద్ద బిజినెస్ చేసుకుంటూ బాగానే ఉన్నాడు. తన లైఫ్ కూడా బావుంది. మీలాగే వాళ్ళు గొప్పగా ఉన్నవాళ్ళు కాబట్టి ఇక వాళ్ళకి మీకు సరిపోతుంది అని చెప్పేసి ఇక ఒకతను కాల్ చేసి చెప్తాడు. సరే అయితే ముందు అబ్బాయి డీటెయిల్స్ ఇవన్నీ కూడా మాకు పంపిస్తే మేము ముందుగా ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే ఇక ఆ అమ్మాయిని చూసుకోవడానికి రమ్మని చెప్తామని చెప్పేసి శివనారాయణ చెప్పడం జరుగుతుంది. దాంతో ఒకసారి జోష్నకు పెద్ద షాక్ ఎదురైపోతుంది. అనుకోకుండానే సంబంధం రావడం, అసలు ఎలాంటి ప్రయత్నం చేయకుండానే దానంతట అదే సంబంధం రావడానికి తను చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ కార్తీక్ చెప్పినట్టుగానే సంబంధం వచ్చింది అని చెప్పేసి సంబరపడుతూ ఉంటారు శివనారాయణ, దశరథ ఇద్దరూ కూడా. ఏంటి తాత చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. ఒరే కార్తీక్, నువ్వు చెప్పినట్టుగానే జోష్నకి సంబంధం వచ్చిందిరా. వాళ్ళ డీటెయిల్స్ అవి పంపించమన్నాను. చూసావా చూసావా, నేను చెప్పాను కదా, తను శివనారాయణ గారి మనవరాలు కదా, తనని వెతుక్కుంటూ సంబంధాలు ఖచ్చితంగా వస్తాయి. ఇంకెందుకు డౌట్ పడతావు, ఇంకెందుకు టెన్షన్ పడతావు, నువ్వు టెన్షన్ పడనవసరం లేదు. ఇక జోష్న పెళ్ళి అయిపోయినట్టే, ఈ సంబంధం సెట్ అయిపోతుంది అని చెప్పేసి కార్తీక్ చెప్తూ ఉంటాడు. సరే చూద్దాం అని డీటెయిల్స్ పంపిస్తే అవన్నీ కూడా చెక్ చేసుకోవడం, అతను చెప్పిందంతా కరెక్టే అని ఆ అబ్బాయి కూడా చాలా మంచివాడని తెలిసిందిరా. సర్లే ఇంక పెళ్లి సంబంధం చూసుకోవడానికి ముందు అబ్బాయికి అమ్మాయికి ఒకరికొకరు నచ్చాలి కదా, వాళ్ళను డైరెక్ట్గానే రమ్మని చెప్దాము. ఇంకా మనకి టైం కూడా లేదు కదా, అందుకనే ముందు వాళ్ళని ఇక్కడికి రమ్మంటేనే బాగుంటుంది, అన్నీ మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి ఇక పెళ్లి చూపులు అయితే ఏర్పాటు చేస్తారు. బావని పెళ్లి చేసుకోవాలి అనుకున్న జోష్న తప్పనిసరి పరిస్థితిలో చివరి వరకు తల వంచాలి కాబట్టి చివరి నిమిషంలో ఏం చేసినా ముందు ప్రస్తుతం పెళ్లి చూపులే కాబట్టి తల వంచడానికి సిద్ధపడుతుంది. పెళ్లి చూపుల్లో కూర్చున్నా కూడా తన భావనే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తన మనసులో ఉంటుంది కాబట్టి ఇంక ఈ విషయంలో నేను ఆలోచించవలసిన పని లేదని చెప్పి పెళ్లి చూపులకి ఓకే చెప్తుంది జోష్న అయితే. అలా ఓకే చెప్పడంతో పెళ్లి చూపులకి ఏర్పాటు చేసుకుంటారు. అలాగే పెళ్లి చూపులు చూసుకోవడానికి అబ్బాయి కూడా వస్తాడు. అబ్బాయితో పాటు తన తల్లిదండ్రులు కూడా అక్కడికి వస్తారు. అలా వచ్చేసరికి జోష్నని తీసుకొచ్చి కూర్చోబెడతారు. మీరు మీ పద్ధతులు ఇవన్నీ కూడా మాకు నచ్చాయి. ఇంకా అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చితే ఇక మేము తాంబూలాలు తీసుకుంటామని చెప్పేసి పెళ్ళికొడుకు తల్లిదండ్రులు చెప్తారు. అలాగే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ కూడా హ్యాపీగా మాట్లాడుకునేసరికి ఈలోగా జోష్న వచ్చి కూర్చుంటుంది. అలా కూర్చునేసరికి ఒక్కసారి పెళ్ళికొడుకు జోష్నని చూసి షాక్ అయిపోయి ఉండిపోతాడు. ఒకసారి పైకి లేచేసరికి ఏంటి బాబు, తనే మా మనవరాలు జోష్న, తనే ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోపోయే అమ్మాయి అని చెప్పి అనేసరికి తేనని చూడ్డానికా నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. మమ్మీ డాడీ అర్థమైందిరా, తనెవరో నాకు తెలుసు. తన విషయంలో అయితే ఎట్టి పరిస్థితిలోని కూడా అస్సలు నేను ఈ పెళ్లికి అంగీకరించను. ఏం మాట్లాడుతున్నావు బాబు, తనని పెళ్లి చేసుకోకపోవడానికి మా జోష్ని ఏం చేసింది? అయినా మా జోష్ని గురించి నీకు ముందే తెలుసా? మా జోష్ని ఎవరో నీకెలా తెలుసు అని చెప్పేసి అంటూ ఉండగానే తను ఎవరో ఎలా తెలుసో చెప్తాను అని చెప్పేసి ముందు జోష్న దగ్గరకు వచ్చి జోష్న చెంప పగలగొడతాడు ఆ పెళ్లి కొడుకైతే. అదేంటి బాబు, అలా ఎలా మా మనవరాలు కొట్టావు? అసలు నీకెంత ధైర్యం, పెళ్లి చూపులకు వచ్చి అమ్మాయిని కొడతావా? ఏంటి సార్, కొడతావా అని అడుగుతారేంటి? ఇలాంటి ఆడదాన్ని ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా? అసలు ఇది ఆడదే కాదు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు తప్ప దీనిలో ఆడ లక్షణం అనేది ఎక్కడైనా కనిపిస్తుందా? జాగ్రత్త, మాటలు జాగ్రత్తగా మాట్లాడు.
నువ్వు ఈ శివన్నారాయణ మనవరాలు గురించి మాట్లాడుతున్నావు. పాపం శివన్నారాయణ గారు అంటే చాలా గొప్పవారని, తెలివైన వారని నేను బయట చాలా విన్నాను. కానీ మీరు అమాయకులని ఇక్కడికొచ్చాకనే తెలిసింది. మీ తెలివితేటలు అంతా కూడా మీ మనవరాలైన ఈ జోష్న ముందు పని చేయవని అర్థమైంది. ఈ జోష్న మిమ్మల్ని మోసం చేయడానికి అసలు కారణం మీ ప్రేమ, మీ బలహీనత అని నాకు అర్థమవుతుంది. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. అసలు ఎవరు నువ్వు? ఇలా ఎలా మాట్లాడుతున్నావు? తాత, వెంటనే వీడిని బయటికి వెళ్ళమని చెప్పండి. పెళ్లి చూపులంటూ వచ్చి నోటికొచ్చినట్టు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏంటి బావా? నేను తీసుకొచ్చిన సంబంధం కాదు. తనెందుకు అలా మాట్లాడుతున్నాడో అసలు నాకు కూడా అర్థం కావడం లేదని కార్తీక్ అంటూ ఉంటాడు. ఏంటి? నేనెవరో నీకు తెలియకపోవచ్చు. నువ్వెవరో నాకు తెలుసు. నీ ఫోటో కూడా చూడకుండా ఇక్కడికొచ్చి నేను తప్పు చేశాను. నీలాంటి ఆడదాన్ని ఎవ్వడూ పెళ్లి చేసుకోడు. నాలాంటి ఆడదాన్ని పెళ్లి చేసుకొని అనడానికి నీకెంత ధైర్యం అంటూ జోష్న కావాలనే మరింతగా రెచ్చగొడుతుంది. జోష్న చెంప పగలగొడతాడు. నేను వైరా మేనల్లుణ్ణి. వైరా నా మేనమామ. నా మేనమామ దగ్గరికి వచ్చి చేతులు కలిపి నా మేనమామ బిజినెస్‌ని పతనం చేసి, జైలు పాలు చేసి, ఈరోజు నా మేనమామ ఊరు వదిలి వెళ్ళిపోయే పరిస్థితికి తీసుకొచ్చి, ఈరోజు నా వాళ్ళందరికీ నా మేనమామని దూరం చేశావు. అసలు నీలాంటి ఆడదాన్ని పెళ్లి చేసుకుంటే జీవితంలో ఎవ్వరూ కూడా సుఖపడరు. ఎవ్వరూ కూడా నీలాంటి ఆడదాన్ని పెళ్లి చేసుకోవాలి అనుకోరు. ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో మాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు. అసలు వైరాగాడు మా చేతికి దొరికితే వాడిని చంపేయాలి అనుకుంటున్నాం. ఎందుకు చంపేస్తారు సార్? నా మేనమామ ఏం తప్పు చేశాడని చంపేస్తారు. అసలు మీరు ఎలా నా మేనమామ మీద పగ సాధిస్తారు? నిజమే, దశరథ గారికి, మా మావయ్యకి ఇక బిజినెస్‌లో గొడవలున్నాయి. ఆ విషయం నేను కూడా ఒప్పుకుంటాను. అలా అని మీ మనవరాలు చేసిన మోసాన్ని మీరు నా మేనమామ మీద పగగా మీరు తీర్చుకుంటానంటే నేను అంగీకరించను. నా మేనమామతో చేతులు కలిపి జోష్న రెస్టారెంట్ పతనాన్ని కోరుకుని తన సొంత మేనమామైన ఇక శ్రీధర్ గారిని అరెస్టు చేయించి మీ కుటుంబం పరువు మీడియాకెక్కించింది నా మేనమామ వైరాతో చేతులు కలిపి. ఇదంతా చేసింది జోష్న. కిడ్నాప్ అయినట్టు బాగానే డ్రామాని ప్లే చేసింది. నిజమే, ముందు మా మామయ్య కిడ్నాప్ చేస్తే ఆ తర్వాత ఇక కీ తన చేతిలోకి తీసుకుని మీ దగ్గర డబ్బులు వసూలు చేయమని 10 కోట్లు తను నొక్కేయాలని ప్లాన్ చేసి చివరకు నేరాన్ని మొత్తం మా మామయ్య మీదకు తోసేసి తను మాత్రం నిజంగా కిడ్నాప్ అయినట్టుగా నటించి మీ దగ్గరకొచ్చి తెగ జీవించేస్తూ ఇప్పుడు పెళ్లికి సిద్ధమైంది. అప్పుడు జైలుకు వెళ్ళిన నా మేనమామ ఈరోజు ఊరు వదిలి పారిపోయే పరిస్థితికి వచ్చింది. చిచి, ఇలాంటి ఆడదాన్ని నా మనవరాలు అంటూ మీరు చెప్తున్నారా? తెన్నింటి వాసాలు లెక్క పెడుతుంది. కన్నవాళ్ళనే మోసం చేసే ఇలాంటి ఆడదాన్ని మీరెలా అసలు అర్థం చేసుకున్నారో, మీరెలా తెలుసుకోలేకపోయినా నాకైతే అర్థం కావడం లేదు. జోష్న, అతను చెప్తుంది నిజమేనా? నువ్వే కావాలని ఈ డ్రామాలన్నీ ఆడుతున్నావా? ఏంటి తాత, ఇంకా మీకు అనుమానంగా ఉందా? అది నిజమే. కాకపోతే ఈ నిజాలన్నీ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక నేను మౌనంగా ఉండిపోయాను. ఆ రోజు వైరాతో చేతులు కలిపింది జోష్న. అలా చేతులు కలిపి కాశీ జీవితాన్ని నాశనం చేసింది. అత్తకు ఉన్న బలహీనతను అడ్డు పెట్టుకుని 30 కోట్లు వసూలు చేసి ఎలాగైనా 10 కోట్లు తను నొక్కేయాలి అనుకుంది. చివర్లో గొడవ జరుగుతూ ఉండగా మొత్తం 30 కోట్లు నొక్కేసి వైరాకి హ్యాండ్ ఇవ్వాలి అనుకుంది. చాలా తెలివిగా డ్రామాల్ని ప్లే చేసి మనందరినీ పిచ్చివాళ్ళని చేసింది జోష్న. ఇప్పుడు మీరు అమితమైన ప్రేమను పెంచుకుని జోష్ననే మీరు అలాగే ఇక అత్త బలహీనతగా మార్చుకున్నారు తన మీదున్న ప్రేమని. తను ఏమైపోతుందో అన్న భయమే తప్ప తనేం చేస్తుంది, అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది, తన ఆలోచన విధానం ఏంటి, తను అసలు ఏ విధంగా ఏం చేస్తుంది అనుక్షణం గమనించడం మానేశారు. గుడ్డి ప్రేమతో తనని గుడ్డిగా నమ్మే ఇక్కడి వరకు తీసుకొచ్చారు. అందుకే నేను నిజం చెప్పలేకపోయాను. ఇక అత్త అయితే కూతురు మీదున్న గుడ్డి ప్రేమతో
జోష్న విషయంలో చిన్న మాట ఎవరైనా అంటే వాళ్ళని అపార్థం చేసుకుని, వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకుంటుందే తప్ప కూతురు గురించి తెలుసుకోలేకపోతుందని చెప్పి కార్తీక్ కూడా ఆ క్షణంలో నిజాలన్నీ బయట పెడతాడు. జోష్న ఎలాంటిదో తెలుసుకొని తిన్నింటి వాసాలు లెక్కబెట్టడం కాదు, కన్న వాళ్ళకే ద్రోహం చేయాలి అనుకుంటున్న ఆడది అని, తన తల్లిని ఎంతగా మోసం చేసిందో, తన కుటుంబాన్ని ఎంతగా మోసం చేస్తుందో, ప్రస్తుతానికి ఆ ఇంటి వారసురాలు కాదు అన్న విషయం బయటపడదు కానీ, జోష్న మోసాలైతే బయటపడిపోవడంతో ఒక్కసారే సుమిత్ర కుప్పకూలిపోతుంది. ఇక జోష్నకి ఊహించని షాకే ఎదురవుతుంది. వైరా మేనల్లుడు పెళ్లి చూపులకి రావడంతో అసహించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పెళ్లి కొడుకైతే మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. జోష్న నిజ స్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు మా వీడియోని వెంటనే లైక్ చేసేయండి.